ప్రియులరా ప్రియులరా నువ్వు ఎంత లోతుగా వేరు తన్నుతావో క్రీస్తులో అంత ఫలభరితంగా మారతావు. ఒక్క గోధుమ గింజనంట, ఒక్క గోధుమ గింజ మంచి కింద భూమిలో విత్తారనుకోండి, చూడండి చాలా కంకులు వస్తాయి కదా, ఆ చెట్టులాగా మొలుస్తుంది, చాలా కంకులు వస్తాయి. కంకులకున్న విత్తనాలన్నీ మరలా భూమిలో నాటారనుకోండి, మరలా అవన్నీ ఫలిస్తాయి. ఇట్లా 5 సంవత్సరాలు గనక చేస్తే ఒక వ్యాగన్ నిండిపోయిద్దంట, రైల్వే వ్యాగన్ నిండిపోయిద్దంట. ఎన్నేళ్లలో ఎన్ని విత్తనాలు చెప్పండి. ఒక్క విత్తనం విత్తితే ఆ చెట్టు పెరిగి దాంట్లో నుంచి వచ్చిన కంకెలు మరలా విత్తనాలు రాల్పి వాటిని నాటేస్తూ మళ్ళా ఆ కంకెలు మరలా భూమి మీద నాటుతూ ఇలా 5 ఏళ్లు చేస్తే చివరికి ఒక వ్యాగనే నిండిపోయిద్దంట. మళ్ళీ చెప్పండి ఎన్నేళ్ళైంది నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి? ఎంత ఫలించావు? నిన్ను బట్టి ఎంతమంది దేవుడి సన్నిధికి రాగలిగారు? నీలో నుండి ఎన్ని ఆత్మ ఫలాలు బయటికి వెళ్ళినాయి? ఎంతమందికి దీవెనగా మారావు? ఎంత ఆశీర్వాదంగా మారావు? ప్రభుని అడుగుదామా? అయ్యా నిజమే, ఒక్క ఒక్క గోధుమ గింజ ఎంత 5 సంవత్సరాలు అయ్యేసరికి ఒక వేగం నిండిపోయిద్దంట, అంత ఫలిస్తదంట. ఇంత సమృద్ధిగా దేవుని వాక్యం వింటూ ఇంత ఆత్మ సంబంధమైన స్థలములో ఉండి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి వ్యక్తిగా శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని మీరు నన్ను కోరుకుంటుంటే, నా వేరు ఎక్కడ ఎక్కడ చేదైన వేరుగా కుళ్ళిపోతుందో, ఎండిపోతుందో, లోతు లేకుండా ఆగిపోతుందో, ఎక్కడికి మనసు నాలోనికి వచ్చిందో, అయ్యా ఈ రోజు సరిదిద్దయ్యా, మీరు నా వేరుగా మారాలి, మీతో అంటి కట్టబడాలి, నేను కూడా ఫలభరితంగా మారాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం.